కానీ మేమందరం అలాగే ఏంట్రా సుబ్మాని మా వాళ్ళు అన్న వెళ్తుంటే జిష్టి బొమ్మలు నించున్నారేంటి? యారా మొన్న మీ వాళ్ళకి ఇచ్చిన సరిపోలేదా? సరిపోలేదురా. అంటే నువ్వు వెళ్ళి పడవ రెడీ చేసుకో. సరే నువ్వు జాగ్రత్త. రావుడు ఏంట్రా ఇక్కడ ఏం జరగలేదు, మీరేం చూడలేదు, నాన్నకేం చెప్పట్లేదు, నేను లండన్ వెళ్ళాను. నా బ్యాగ్ లంగర్ తీసి పోటీ వచ్చాయి 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 వాళ్ళు వస్తున్నారు. అవునరా, కోటేశ్వరుడు అయ్యుండి తన కూతురు నిన్ను ప్రేమించింది అనగానే నీకిచ్చి పెళ్లి చేస్తానంటే నాకన్నా గ్రేట్ రా. నువ్వు గ్రేట్ అంటే మాయా, అసలు గ్రేట్ అంటే నా గురించి ఎందుకు లేరా బాబు? నువ్వు భూమికే చేటు అక్కడ పెట్టు ప్లేటు. ఎక్స్క్యూజ్ మీ మిస్టర్ ఎర్రబాబు. హాయ్, మీరు సత్యనారాయణ గారు కదండి? అవును. ఈయన మా మాయ అండి, నమస్తే అండి. ఈయన పేరు సంట అండి. చెప్పుకోవడానికి ఏం లేదులేండి, చేతిలో సాసం తప్ప. ఎంతైనా మా మావయ్య కదా, కొంచెం కామెడీ ఎక్కువ. యూ గోట్ పాస్పోర్ట్, వీసా, ఫ్లైట్ టికెట్స్. రేపు ఈవినింగ్ 5:30 ఫ్లైట్. ఇవన్నీ ఇంత త్వరగా? మా చక్రవర్తి గారు తలుచుకుంటే ఏదైనా క్షణాల్లో జరిగి తీరాల్సిందే. నేను అర్జెంట్ గా వైజాగ్ వెళ్తున్నాను, మీరు ఎయిర్పోర్ట్ కి వెళ్ళగలరా? ఏం పర్లేదండి, నేను దింపేస్తాను. ఓకే, థ్యాంక్ యూ, హ్యాపీ జర్నీ. థ్యాంక్స్ అండి. బాయ్. థాంక్స్ అండి. ఒరే అల్లుడు, నువ్వు నాకు మాట ఇవ్వాలరా. ఏంటి మాయా? నాకు ఎప్పటి నుంచో లండన్ లో పాటలు తీయాలని కోరిక, ఇప్పుడు సినిమా తీయాలనిపిస్తుంది. నువ్వు అర్జెంట్ గా చక్రవర్తి గారితో చెప్పి మోపు చేయరా. తప్పకుండా మాయా. బాగుంది. మావయ్యకి లండన్ లో సినిమా, బాబుకి లండన్ వెళ్ళడానికి పాస్పోర్ట్. మరి నా గురించి కూడా ఏదో ఒకటి ఆలోచించండి రా. ఇందాకే కదా పేకల దాకా మెక్కావు. హైదరాబాద్ వచ్చింది పేకల్లో మెక్కడానికే. మొన్న మన ఊరు వచ్చినప్పుడు ఏమన్నావు? నువ్వు హైదరాబాద్ రారా చంటిగా, నీకు బూమ్ బూమ్ పటాసు ఎగేసి కొడితే వెంకటేశ్ అన్నావు. మరి ఏది? నీకు బూమ్ బూమ్ పడాస్ కావాలి అంతే కదా. పదైతే